హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం మెయిన్ వీడియోలోకి వెళ్తే ఐపీఎల్ రిటెన్షన్ లిస్ట్ చాలా తొందరలోనే ఉంది. అందువల్ల మనకి ఐపీఎల్ నుంచి చాలా అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. అందులో కొన్ని మెయిన్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి వీడియోలో మాట్లాడుకుందాం. మెయిన్‌గా 3 ఇంట్రెస్టింగ్ ట్రేడ్ అప్డేట్స్ వస్తున్నాయేమో. అవేంటో మనం క్లారిటీగా వన్ బై వన్ మాట్లాడుకుందాం. ముందుగా మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ ఫస్ట్ ట్రేడ్ విషయానికొస్తే ఇషాన్ కిషన్. ఇషాన్ కిషన్ గురించి అయితే లాస్ట్ వన్ డే నుంచి అయితే చాలా రిపోర్ట్స్ వస్తున్నాయేమో ఈ ప్లేయర్ కోసం. ఫుల్ ట్రెండీగా మారిపోయాడు రీసెంట్‌గా. తన కోసం టోటల్‌గా 3 టీమ్స్ గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. ఇంకా ఆ టీమ్స్ ఏంటో మనం క్లారిటీగా చూద్దాం. ముందుగా ముంబై ఇండియన్స్. ముంబై ఇండియన్స్ తమ పాత ప్లేయర్ అయిన ఇషాన్ కిషన్‌ని మళ్ళా తీసుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తుంది. సో, తన కోసం ఎస్ఆర్‌హెచ్‌కి ఒక మెయిల్ పంపించినట్టు తెలుస్తుంది. ఫుల్ క్యాష్ డీలేనా లేదంటే ట్రేడ్ కోసమైనా ముంబై ఇండియన్స్ అయితే రెడీగా కనిపిస్తున్నారు. కమింగ్ టు సెకండ్ టీమ్ కేకేఆర్ కూడా ఇషాన్ కిషన్ మీద గట్టిగా ట్రై చేస్తుంది. సేమ్ ముంబై ఇండియన్స్ లాగానే ఫుల్ క్యాష్ డీల్‌కైనా లేదంటే ఒక ప్లేయర్‌తో ట్రేడ్‌కైనా రెడీగా ఉన్నట్టు చెప్తుంది. అండ్ థర్డ్ టీమ్‌గా రాజస్థాన్ రాయల్స్. మనందరికీ తెలుసు సంజు శాంసన్ అయితే ఈ సీజన్ ఆక్షన్‌కైనా, ట్రేడ్‌లోకైనా వచ్చే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి ఆర్ఆర్ టీమ్ కూడా గట్టిగా ప్రయత్నిస్తుంది ఇషాన్ కిషన్ కోసం. ఇంకా ఈ 3 టీమ్స్‌లో కూడా కామన్‌గా కనిపించేదే ఇండియన్ వికెట్ కీపర్ ప్రాబ్లమ్. ముంబై ఇండియన్స్‌కి ఒక ఇండియన్ వికెట్ కీపర్ కావాలి. అండ్ కేకేఆర్ టీమ్ కూడా మంచి ఇండియన్ వికెట్ కీపర్ అండ్ ఓపెనర్ కావాలి. అండ్ రాజస్థాన్ రాయల్స్ కూడా అవసరమే. సో, వీళ్ళు ముగ్గురైతే ఇషాన్ కిషన్ గట్టిగా ట్రై చేస్తున్నారు మావ. కానీ ఇప్పటివరకి ఎస్ఆర్‌హెచ్ నుంచి అయితే ఎలాంటి అప్డేట్స్ రాలే. దీని మీద వాళ్ళు ఇంకా రెస్పాండ్ అయితే అవ్వలే. చూద్దాం ఈ ట్రేడ్ రూమర్స్ ఎంతవరకి కరెక్ట్ అయితుందో. ఇంకా మన సెకండ్ పాయింట్ విషయానికొస్తే, ఇంకా ఈ ట్రేడ్ రూమర్ సీఎస్‌కే టీమ్ నుంచి వచ్చింది మావ. సీఎస్‌కే టీమ్ అయితే గట్టిగా ప్రయత్నిస్తుంది వాషింగ్టన్ సుందర్‌ని తెచ్చుకోవాలని. లాస్ట్ ఇయర్ రవిచంద్రన్ అశ్విన్‌కి పర్ఫెక్ట్ ప్లేయర్‌గా ఈ సీజన్‌కి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. సో, ఈ ట్రేడ్ కోసం జీటీ కూడా ఆల్ క్యాష్ డీల్‌కి ఓకే చెప్పినట్టే తెలుస్తుంది. దీని గురించి అఫీషియల్ అప్డేట్స్ కూడా త్వరలో రాబోతున్నాయి అంటున్నారు. మరి చూద్దాం మావ ఈ రూమర్ ఎంతవరకు కరెక్ట్ అయితుందో. అండ్ మన ఫైనల్ ట్రేడ్ విషయానికొస్తే, మనందరికీ చాలా రోజుల నుంచే తెలిసిన న్యూసే మావ. అదే సంజు శాంసన్ యొక్క ట్రేడ్ విషయం. మెయిన్‌గా తనకి అండ్ ఆర్ఆర్ మేనేజ్మెంట్‌కి అయితే అస్సలు పడట్లేదు. సో, ఈ సీజన్‌లో సంజు శాంసన్ ఆక్షన్‌లోకైనా వస్తాడు. లేదంటే ట్రేడ్‌గా వేరే టీమ్‌కైతే ఎళ్ళిపోవడం అయితే పక్కా. ఈ రెండిట్లో ఒకటి జరగడం అయితే 100% షూర్ మావ. కానీ ఆక్షన్‌లోకొచ్చే ముందే తననైతే ఏదో ఒక టీమ్ తీసుకోవడం అయితే జరిగే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంకా ఈ టీమ్ నుంచి వచ్చిన అప్డేట్స్ ఏంటంటే, ఆర్ఆర్ మేనేజ్మెంట్ అయితే ఐపీఎల్‌లో ఉన్న ప్రతి టీమ్‌కి మెయిల్స్ పంపించింది మావ. తన టీమ్ నుంచి సంజు శాంసన్‌ని తీసుకోండి. అండ్ మీ టీమ్ నుంచి ఒక స్టార్ ప్లేయర్‌ని ఇవ్వండి అని అడుగుతుంది. మెయిన్‌గా మనకు కొన్ని రోజుల ముందే తెలిసింది. ఇంకా రీసెంట్‌గా సీఎస్‌కే టీమ్‌ని కూడా ఇలానే అడిగింది. ఆర్ఆర్ టీమ్ నుంచి సంజు శాంసన్ ఇస్తే, సీఎస్‌కే టీమ్ నుంచి రుతురాజ్ గైక్వాడ్ అండ్ శివం డూబే వీళ్ళిద్దరిని ట్రేడ్‌లో అడిగింది ఆర్ఆర్ టీమ్. బట్ దీనికి సీఎస్‌కే టీమ్ అయితే అస్సలు ఒప్పుకోదు మావ. రుతురాజ్ గైక్వాడ్ అండ్ శివం డూబేని ఇద్దరిని ఇచ్చేసి, సంజు శాంసన్ ఒక ప్లేయర్‌గా తీసుకుంటే మాత్రం సీఎస్‌కేకి చాలా లాసే. అందుకే సీఎస్‌కే టీమ్‌కి ఈ ట్రేడ్ మీద అసలు ఇంట్రెస్టే లేదు మావ. ఇంకా సీఎస్‌కే టీమ్ నుంచి అయితే సంజు శాంసన్ గురించి మాటే రాదు. ఇంకా ఐపీఎల్‌లో ఉన్న ప్రతి టీమ్‌కి ఇలానే అడుగుతుంది ఆర్ఆర్ టీమ్. సో, చూడాలి. ఈ టీమ్స్‌లో ఏదో ఒక ట్రేడ్ అయితే ఫిక్స్ అయ్యే ఛాన్సెసే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంకా ఆర్ఆర్ టీమ్ నుంచి సంజు శాంసన్ ఏ టీమ్‌కెళ్తే మీకు బెస్ట్ అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి మావ చూద్దాం. ఇవి మావ ఐపీఎల్ నుంచి వచ్చిన ట్రేడ్ అప్డేట్.